కొడుకు కోడలు మనవలు మనవరాలు తప్ప. వయసు అయిపోతున్న కాలంలో మనకెందుకు వచ్చిన తిప్పలు ఇయి? పద పోదాం. సార్ రేపు సీఎం వచ్చినప్పుడు ఖైదీలు వేసే డ్రామా పూర్తి అయ్యేంత వరకు మీరు ఉండమని చెప్పండి సార్ ఆయన్ని. పాపం బాగా ప్రాక్టీస్ చేశారు అన్న తమ్ముళ్ళండి సార్. హలో సార్ మేము మీ ఊరు నుంచి బసవరాజు. ఎవరు తెలియట్లేదే. మన ఒరిజినల్ పేరేంటి బాసు? సారీ సార్, మేము విరూపాక్ష బాలరాజులం. ఓ చెప్పు. ఏం లేదు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఒకటి, మీ నందికొల్లూరులో జాతర జరగబోతోంది. జాతర? అవును సార్. ఇంకొకటి, మీ నాన్నగారు మమ్మల్ని దత్తత తీసుకున్నారు సార్. ఏంటి? అవును సార్. మీరు మాకు అన్నయ్య కావడమే సంతోషం. తర్వాత మూడవది, మూడో మ్యాటర్ వేరే, ఇంపార్టెంట్ ఏం కాదు, కొంచెం పర్సనల్. గుడ్ న్యూసే, మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది. మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు. జస్ట్ వస్తే చాలు. సార్ హలో. నేను ఎందుకు పంపాను? మీరేం చేస్తున్నారు? మీరు, మీ భార్య, మీ పిల్లలు అందరూ జూలై 2వ తేదీ జాతరకు రావాలి. నాన్నగారి ప్రాణం మరమని చూడాలని తప్పించిపోతుంది. హలో 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 హలో, ఏం వినపట్లేదు సార్. అన్నయ్య తప్పకుండా వస్తారు. ఈ వయసులో దొంగతనం చేసేదే మేము మీకు చెప్పకూడదు, అయినా చెప్తున్నాం. చెప్పండి చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. దొంగతనం చేయడం తప్పని ఎలా చెప్పగలం? ఈసారి వదిలేద్దాం బాసు. అవును, కష్టం తీసుకుని బతకొచ్చు కదరా. ఎవరినన్నా క్షమిస్తారు ఈ రామన్న బిడ్డలు, కానీ ఇలాంటి దొంగ వెధవల్ని మాత్రం క్షమించరు. ఇంకెప్పుడు చేయవయ్యా. అయ్యా దేవుళ్ళ వచ్చి ఆ దొంగలు పట్టుకున్నారు, లేకపోతే మేము పడ్డ కష్టమంతా నేలపాలయ్యి మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం. చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది కదయ్యా, సిటీలో చిన్న చితక పనులు చేసుకుంటూ ఎంగిల్ ప్లేట్లు కడుక్కుంటూ బతికే వాళ్ళం అయ్యా. ఊర్లో బంగారం దొరుకుతుందని చెప్తే చేసే పని వదులుకొని ఆశపడి ఇక్కడికి వచ్చాం. దొరికిన బంగారం అమ్ముకొని కొట్టు పెట్టుకుని మా కాళ్ళ మీద మేము నిలబడదాం అనుకున్నాం. ఊరు ఇడ్స్ పెట్టిపోయి కూలీనాలి చేసుకుంటూ వాళ్ళ కాలు పిసికి బతకడమే మా పని అయిపోయింది. ఈ బంగారు నాణాలను అమ్మి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుందామని వచ్చారు. నా బండి లోన్ కట్టడం పూర్తయ్యాక ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలి. నా కూతుర్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి తన్ని బాగా చదివించాలని నా ఆశ. ఈ ఊళ్ళో వాళ్ళు మా నాయన్ని అపశకునంగాడు అంటారు. ఆయన సిటీకి తీసుకెళ్లి మాతో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. అదీగాక ఇంకా ఆపరేషన్ కూడా చేయించాలి. రండి, లేట్ అవుతుంది. సార్, మీరు మీ సెక్యూరిటీ గార్డ్ పనిని మొదలు పెట్టండి. రండి తోట మొదలు పెడదాం. బంగారం ఎత్తుకుందాం, రండి. ఏంట్రా ఇలా అయింది? ఈ ఊరి వాళ్ళంతా వేల కొద్ది నాణాలు తీసుకొచ్చి డబ్బు అడుగుతున్నారు.
ఒక్కొక్కరిది ఒక్కో కళ. మనం ఈ నేలలో బంగారాన్ని నాటలేదు, ఎందరి కళలను నాటాం. అటు చూడు, ఆ కళల్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారు. ఇదంతా బంగారం కాదు, ఇత్తడి అని తెలిసిపోతే అందరూ ఒకేసారి ఉరేసుకొని చచ్చిపోతారు బాసు. అప్పుడు జాతరకు బదులు శవయాత్ర జరుగుతుంది. సార్లో ఏడెందుకు కూకున్నారు? తప్పు చేసిన వాళ్ళని ఈ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేసేవారంట. రాబందులు వచ్చి పీక్కు తినేవంట. ఆనించి లేకండి రండి, మిమ్మల్ని రాబందు గారు పిలుస్తున్నారు. ఆచార్య గారు, ఈ ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు తీరే మారిపోయినది. ఊరిడిచిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తా ఉంటారు. మీ మాట నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదయ్యా. ఆశీర్వదించండి అయ్యా. దండాచార్య. నాకు వయసు అయిపోయింది. ఇక మీద వీళ్ళిద్దరే నీ కాడికొచ్చి దీపాలు వెలిగిస్తారు. ఈ ఊరిని, ఈ జనాల్ని నువ్వే కాపాడాలి. ఈ జాతర జరిగితే సార్ నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. జాతర జరగాల, జరిపిస్తాను. రాజన్ సార్, నందీశ్వర, ఇంతవరకు ఎన్నో తప్పులు చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళం మేము. ఈ ఊరికొచ్చి నువ్వు కళ్ళలోకొచ్చావని చెప్పి ఊళ్ళో వాళ్ళని నమ్మించావు. ఇప్పుడు నీ పేరు మీద జాతర జరిపిస్తున్నావు. ఒక అబద్ధానికి ఇంకో అబద్ధాన్ని జోడించి మళ్ళీ పాతదారిలో వెళ్తున్నావు. మాకు ఆ పాతదారొద్దు. చేతులు జోడించి దండం పెడుతున్నావు. మాకు చక్కని దారి చూపించు తండ్రి. ఈ ఊరు మాది. అమ్మా నాన్న దొరికారు, మాకిష్టమైన అమ్మాయిలు దొరికారు. మేమిద్దరం ఇక్కడే ఉండిపోతాం స్వామి. మా కళ, ఈ ఊరి జనం కళ నెరవేరదని మాత్రం చెప్పరు స్వామి. ఇకపై మేము అబద్ధాలు చెప్పం, అస్సలు దొంగతనాలు చేయం. చేయం. చేసిన వరకు చాలు. మాకు మంచి జీవితాన్ని ప్రసాదించు. ఇంకేమీ కోరుకోవట్లేదు. రా. అటెళ్ళి లక్కూడదు. మీరు ఆగండ్రా. ఎక్కడికి వెళ్తున్నారా? రై ఆగండి. అయ్యో చచ్చండ్రా దేవుడా. జేసీబీలు ఎక్కడికి వెళ్తున్నాయిరా? జేసీబీలకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వెంటనే వెనక్కి వచ్చే మనం బంగారం దొరకగానే మొత్తం సెటిల్ చేసేస్తా. ఎవరికైనా బంగారం దొరకదు గానీ నీకు మాత్రం దొరకదు, చూసుకో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావే? నిన్ను బంగారంలో ముంచెత్తుతా, ఛాలెంజ్ చేస్తున్నా. రా. నేనెందుకు రావాలా? నువ్వు గోతులు తీసావుగా, అట్లో పడుకుని మీద మట్టేసుకో. కుస్మి కుస్మి, దాదాపు 1200 మంది వచ్చారు. జాతర తప్పకుండా జరుగుతుంది. నీ పని గోవిందా. 1000 మందికి పైగా వచ్చారంట. ఖచ్చితంగా జాతర జరుగుద్ది. బట్ నీ అయ్యా, నేను నీకు దక్కడే దక్కండిరా. పదరా. అది నాకే దక్కాలి. జాతర ఆగాలి. బంగారం అంతా మనకే చెందాలి. రై, నా తుపాకీ తెస్తాను, తీసుకురా.
మాకు ఇంకో 3 బంగారు నాణాలు దొరికాయి. వీటిని తీసుకుంటారా లేదా వేరే చోట అమ్ముకోమంటారా? చెప్పండి చెప్పండి. పోండి మా బంగారాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మమ్మల్ని పొమ్మంటారా? లేదు లేదు ఏయ్, ఈ పిల్లడితో మనకేంటి మాటలు? ముందు పిల్లవరా రామని. పెద్దయ్య అందరూ బంగారు నాణ్యాల కోసం గోల్ చేస్తున్నారు. ఆ బిందెను దొంగలెత్తుకుపోవడం ఊళ్ళో వాళ్ళకి తెలుసా? తెలుస్తారు. ఈ ఇంటికి ఎప్పుడు దొంగలే రాలే. ఈనాడు దొంగతనం తెలియదన్నదేలే. ఇదేం పోయి కాలమో తెలియట్లేదు. పోయి బంగారు నాణ్యాలున్న బిందెని ఎత్తుకుపోయినారంటే. అప్పాజీ, ఇది మన ఇంటి గౌరవ మర్యాదల సమస్య. ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి. మీరు అసలు దిగులు పడద్దు. ఆ బిందె ఎక్కడుందో మేము వెతుకుతాం. ఇది ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది. పద.